హాయ్ అండి. టాటా ప్లే రీఛార్జ్ ప్యాక్స్ అనేవి ఏప్రిల్ 22వ తారీఖు నుంచి మళ్ళీ మారాయండి. 1 మంత్ రీఛార్జ్ పైన 10 రూపాయలు పెరిగింది. 6 మంత్స్ రీఛార్జ్ పైన 50 రూపాయలు పెరిగిందండి. కొత్త రీఛార్జ్ ఆఫర్స్ అనేవి మారాయి కాబట్టి ఈరోజు వీడియో చేస్తున్నామండి. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే వీడియో లాస్ట్లో చెప్పామండి. వీడియో లాస్ట్ వరకు చూడండి. చూసి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అన్న. యూజ్ చేసుకోండి. 100% జెన్యూన్ సర్వీస్ అండి. యూజ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. టాటా స్కై ఆర్ టాటా ప్లే రీఛార్జ్ ప్యాక్స్ అయితే మారాయండి. ఏప్రిల్ 22వ తారీఖు నుంచి మారాయి. మనకైతే ఛానల్ లిస్టు అదేవిధంగా ఇటువంటి ఫొటోస్ అయితే రాలేదు కాబట్టి వీడియో అయితే ఇప్పటివరకు చేయలేదండి. నిన్నే ఒక వీడియో అప్లోడ్ చేశాను. పాత ఇమేజెస్ బట్టి అప్లోడ్ చేశానండి. కానీ ఈరోజు మళ్ళీ కొత్త ఛానల్ లిస్టు అదేవిధంగా ఛానల్ ప్రైజ్ అయితే వచ్చేసిందండి. ఇదిగోండి, ఫస్ట్ ప్యాకు సెమీ యాన్యువల్ తెలుగు సూపర్ వాల్యూ ప్యాక్ అండి. ఈ ప్యాక్ ఎవరెవరు వేసుకోవాలని అంటే చిన్న టీవీలో ఉన్నవాళ్ళు, ఎస్టీ ప్యాక్ ఎవరెవరికి కావాలో, తక్కువ రీఛార్జ్ మంత్లీ ఎవరెవరికి కావాలో వాళ్ళైతే ఈ ప్యాక్ వేసుకుంటే సరిపోతుందండి. ఈ ప్యాక్లో ఏ ఛానల్స్ వస్తాయంటే తెలుగులో ఆల్ తెలుగు ఛానల్స్ వస్తాయండి. ఆల్ తెలుగు న్యూస్ ఛానల్స్ వస్తాయండి. చిన్నపిల్లల ఛానల్ అయితే 2 వస్తాయండి. ఈటీవీ బాలభారత్ అంటే ఖుషి టీవీ అండి. ఈ ప్యాక్లో ఎటువంటి స్పోర్ట్స్ ఛానల్స్ రావు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్యాక్ అనేది మంత్లీ ఎవరైనా రీఛార్జ్ చేసుకుంటే 1 మంత్కి 265 రూపాయలు ఉంటుందండి. ఈ 265 రూపాయలకు గాను మనకి ఆల్ తెలుగు ఛానల్స్, ఆల్ తెలుగు న్యూస్ ఛానల్స్, చిన్నపిల్లల ఛానల్ 2 ఇస్తారండి. స్పోర్ట్స్ ఛానల్స్ అయితే ఈ ప్యాక్లో ఏమీ రావు. ఓకేనా? ఇది మంత్లీ చేసుకుంటే 265 రూపాయలండి. 6 మంత్స్కి ఒక్కసారి చేసుకుంటే 1324 రూపాయలండి. 180 రోజులకి లాక్ అయిపోతుంది. ఈ 180 రోజులకు గాను ఇది మీకు లాక్ చేయబడుతుందండి. ఇలా మీరు 6 మంత్స్కి ఒక్కసారి చేసుకోవడం వల్ల మీకు మంత్లీ 221 రూపాయలు పడుతుందండి. 221 రూపాయలు పడుతుందంటే మీకు ప్రతి మంతు దగ్గర 45 రూపాయలు అయితే సేవ్ అవుతుందండి. 45 రూపాయలు అంటే 645 రూపాయల్లో 250 రూపాయల వరకు సేవ్ అవుతుందండి మీకు. అంటే 1 మంత్ ఫ్రీగా వస్తుందండి. అంటే మీరు మంత్లీ 265 రూపాయలు లెక్క 5 నెలల అమౌంట్ కడితే 1 మంత్ అయితే ఫ్రీగా ఇస్తారండి. ఇది ఆఫర్ అండి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేను చెప్పే 4 ప్యాక్స్ కూడా ఆఫర్ రీఛార్జ్ ప్యాక్స్ అండి. ఈ 4 ప్యాక్స్ను అంటే 2 ఎస్డి ప్యాకులు, 2 హెచ్డి ప్యాకులు అండి. ఈ 4 ప్యాకులకి ఈ ఆఫర్ అయితే వర్తిస్తుందండి. అంటే మీరు మంత్లీ రీఛార్జ్ ఎంత ఉంటుందో ఆ రీఛార్జ్ ఇంటూ 5 అండి. 5 నెలలు మీరు అమౌంట్ కడితే మంత్లీ 265 రూపాయలు ఇంటూ 5 నెలల అమౌంట్ కడితే 1 నెల అయితే ఫ్రీగా ఇస్తారండి. ఇది ఆఫరు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలండి. 265 ఇంటూ 5 అంటే 1324 రూపాయల దగ్గర అవుతుందండి. ఈ 1324 రూపాయలు కడితే మీకు 1 మంత్ ఫ్రీగా ఇస్తారు. 6 మంత్స్ అంటే 180 రోజులకి లాకింగ్ అవుతుందండి. ఇది ఫస్ట్ ప్యాకు. ఓన్లీ తెలుగు ఛానల్స్ ఎస్టీలో కావాలనుకున్న వాళ్ళు, ఓన్లీ తెలుగు ఛానల్సే కావాలనుకునే వాళ్ళు, మంత్లీ చాలా తక్కువ రీఛార్జ్ కావాలనుకునే వాళ్ళు ఈ ప్యాక్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ ప్యాక్తో పాటు మాకు కొన్ని స్పోర్ట్స్ ఛానల్స్ కూడా, చిన్నపిల్లల ఛానల్ కూడా కావాలండి అనే వాళ్ళకు ఇంకొక ప్యాక్ అయితే ఉందండి. ఆ ప్యాక్ కూడా ఎస్టీ ప్యాకేనండి. చూడండి, ఇదిగోండి ఈ ప్యాక్ పేరు తెలుగు ధమాలండి. ఈ ప్యాకు మంత్లీ ఎవరైనా రీఛార్జ్ చేసుకుంటే 309 రూపాయలు ఉంటుందండి. ఇంతకుముందు ఈ ప్యాకు 299 ఉండేదండి. ఇప్పుడు 10 రూపాయలు పెరిగి 309 రూపాయలు అయ్యిందండి. ఇంతకుముందు ప్యాకు 255 రూపాయలు ఉండేది. ఇప్పుడు 265 రూపాయలు అయ్యిందండి. 10 రూపాయలు పెరిగింది. ఈ ప్యాక్లో మనకి ఆల్ తెలుగు ఛానల్స్, ఆల్ తెలుగు న్యూస్ ఛానల్స్తో పాటు చిన్నపిల్లల ఛానళ్ళు ఒక 6 వస్తాయండి. చూసుకోవచ్చు మీరు. ఈ డిస్కవరీ కిడ్స్, ఈటీవీ బాలభారత్, హంగామా టీవీ, ఖుషి టీవీ, నిక్, సోనీ అండి. దాంట్లో మనకి ఖుషి టీవీ 1, ఈటీవీ బాలభారత్ 2 మాత్రమే వస్తాయి. మంత్లీ 265 రూపాయల ప్యాక్కి. ఇది మంత్లీ 309 రూపాయల ప్యాక్ అండి. ఈ ప్యాక్లో మనకి 4 చిన్నపిల్లల ఛానల్ ఎక్స్ట్రాగా వస్తున్నాయి. అంటే మొత్తం 6 చిన్నపిల్లల ఛానల్ వస్తున్నాయి. స్పోర్ట్స్ ఛానల్స్ కూడా మీరు చూసుకోవచ్చు. డిడి స్పోర్ట్స్, సోనీ స్పోర్ట్స్ 10-1, స్టార్ స్పోర్ట్స్ 2, స్టార్ స్పోర్ట్స్ ఫాస్ట్, అదేవిధంగా స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు కూడా వస్తుందండి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే మొత్తం 6 స్పోర్ట్స్ ఛానల్ అయితే వస్తున్నాయి. అదేవిధంగా నేషనల్ జియోగ్రఫీ, నెట్ జియో, యానిమల్ ప్లాంట్ ఇవన్నీ ఛానల్స్ వస్తాయండి. హిందీ ఛానల్స్ కూడా కొన్ని వస్తున్నాయి. చూసుకోవచ్చు. హిందీ ఎంటర్టైన్మెంట్ చూసుకోవచ్చు అండి ఛానల్స్. అదేవిధంగా ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్,
మ్యూజిక్ ఛానల్స్ చూసుకోండి, ఇక్కడ కొన్ని ఛానల్స్ వస్తున్నాయి. అదేవిధంగా హిందీ మూవీస్ ఛానల్స్ అండి, ఇగో హిందీ మూవీ ఛానల్స్ కూడా కొన్ని వస్తున్నాయి చూసుకోవచ్చు. సైడు హిందీ మూవీ ఛానల్స్, ఎవరైనా హిందీ ప్యాక్ కూడా కావాలనుకునే వాళ్ళైతే చూసుకోవచ్చు. మీకు అందులో మీకు కావాల్సిన ఛానల్స్ ఉంటే ఈ ప్యాక్ అయితే వేయించుకోండి. మొత్తం 319 ఛానల్స్ వస్తాయని మీరు పెట్టారండి. మంత్లీ చేసుకుంటే 309 రూపాయలు. అదే 6 మంత్స్కి ఒక్కసారి చేసుకుంటే 1544 రూపాయలు అండి. ఇది 180 రోజులకి లాక్ అవుతుంది. అంటే మీరు 309 రూపాయలు లెక్క 5 నెలల అమౌంట్ కడితే 1544 రూపాయల దగ్గర అవుతుందండి. ఇలా మీరు రీఛార్జ్ చేసుకోవడం వల్ల 1 మంత్ అయితే ఫ్రీగా ఇస్తారండి. ఇలా మీరు రీఛార్జ్ చేసుకోవడం వల్ల 6 మంత్స్కి ఒక్కసారి రీఛార్జ్ చేసుకోవడం వల్ల ఈ ఆఫరు 1 మంత్ ఫ్రీగా ఇస్తారు కదండి. ఈ 6 మంత్స్తో కలిపి మీకు మంత్లీ 257 రూపాయలు అయితే పడుతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా చాలామంది అడుగుతుంటారండి, ఎస్టీ ప్యాక్సే కాదు హెచ్డీ ప్యాక్స్ కూడా చెప్పండి అని అంటారు. చూడండి, ఇది ఒక హెచ్డీ ప్యాక్ అండి. ఈ ప్యాకు సెమీ యాన్యువల్ తెలుగు సూపర్ వాల్యూ హెచ్డీఆర్ అండి. ఈ ప్యాక్లో మొత్తం 11 హెచ్డీ ఛానల్స్ అయితే వస్తాయి చూసుకోవచ్చు. జెమినీ మూవీస్, మా టీవీ మా మూవీస్, జీ తెలుగు జీ మూవీస్, ఈటీవీ ప్లస్, ఈటీవీ బాలభారత్, ఈటీవీ సినిమా చూసుకోవచ్చు. అన్ని ఛానల్స్ ఎల్లో కలర్లో ఉన్నవన్నీ హెచ్డీ ఛానల్స్ అండి. అదేవిధంగా ఈ ప్యాక్లో కూడా చిన్నపిల్లల ఛానల్ అయితే 2 వస్తాయి, ఈ ఖుషీ టీవీ, ఈటీవీ బాలభారత్. ఎవరికైనా హెచ్డీ ప్యాక్ తక్కువలో కావాలనుకుంటే మీ ప్యాక్ అయితే చేయించుకోండి. మంత్లీ 319 రూపాయలు ఉంటుందండి. దీంట్లో ఆల్ తెలుగు ఛానల్స్ హెచ్డీలో వస్తాయి. ఎటువంటి స్పోర్ట్స్ ఛానల్స్ ఈ ప్యాక్లో రావండి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. మంత్లీ చేసుకుంటే 319 రూపాయలు. 6 మంత్స్కి ఒకసారి చేసుకుంటే 1595 రూపాయలు అండి. 319 రూపాయలు ఇంటూ 5 నెలల అమౌంట్ కడితే 1595 రూపాయలు అవుతుందండి. ఇలా మీరు 5 నెలల అమౌంట్ ఒకసారి కట్టడం వల్ల మీకు 1 మంత్ ఫ్రీగా ఇస్తారండి. ఇలా మీరు 6 మంత్స్కి ఒకసారి రీఛార్జ్ చేసుకుంటే 1595 రూపాయలు అమౌంట్ కడితే మీకు మంత్లీ 266 రూపాయలు పడుతుందండి. కేవలం 266 రూపాయలకే ఆల్ తెలుగులో హెచ్డీ ఛానల్స్ వస్తాయండి. ఇంత తక్కువలో హెచ్డీ ప్యాకు ఏ ప్యాక్లో కూడా లేదండి. ఓన్లీ సన్ డైరెక్ట్లోనే ఉంది. ఒక్క సన్ డైరెక్ట్లోనే 266 రూపాయలకి 11 హెచ్డీ ఛానల్స్ అయితే తెలుగులో ఇస్తున్నారండి. మిగతా అన్ని దేంట్లో కూడా 10, 7, 8 ఛానల్స్ వరకే ఇస్తున్నారు. ఒక్క టాటా స్కైలో మాత్రమే 266 రూపాయలకి 11 హెచ్డీ ఛానల్స్ అయితే ఇస్తున్నారు. ఇదే హెచ్డీలో స్పోర్ట్స్ ఛానల్స్ కూడా కావాలనుకుంటే ఇంకొక ప్యాక్ అయితే ఉందండి. ఆ ప్యాక్ పేరు తెలుగు ధమాల్ అండి, హెచ్డీఎస్. స్పోర్ట్స్ ఛానల్ కావాలంటే నార్మల్లో తెలుగు ధమాలండి, హెచ్డీలో అయితే తెలుగు ధమాలు హెచ్డీ అండి. దీంట్లో మనకి సేమ్ ఆ ప్యాక్లో వల్ల తెలుగులో కూడా 11 హెచ్డీ ఛానల్సే వస్తాయి. స్పోర్ట్స్లో అయితే కొన్ని హెచ్డీ ఛానల్స్ అయితే పెరుగుతాయండి. స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు ఒకటి హెచ్డీలో వస్తుంది, స్టార్ స్పోర్ట్స్ 2 హెచ్డీ ఒకటి హెచ్డీలో వస్తుందండి. మిగతావన్నీ నార్మల్లో వస్తాయి చూసుకోవచ్చు. మీకు ఎంత చూపించిన విధంగా ఉంటాయి. అదేవిధంగా నేషనల్ జియోగ్రఫీ, యానిమల్ ప్లాంట్ ఇవన్నీ కూడా వస్తాయండి. హెచ్డీలో అయితే వరల్డ్ వైడ్ నేషనల్ జియోగ్రఫీ చూసుకోవచ్చు. మీరు ఇందులో ఉన్నవి ఎల్లో కలర్లో ఉన్నవి హెచ్డీలో వస్తాయండి. అదేవిధంగా చిన్నపిల్లల ఛానల్ కూడా ఒక 6 వస్తాయండి ఈ ప్యాక్లో. అదేవిధంగా హిందీ ఛానల్స్, హిందీ ఎంటర్టైన్మెంట్ చూసుకోవచ్చు. మీకు ఏ ఛానల్స్ కావాలో అందులో ఉన్నాయో చూసుకోండి మీరేనే. హిందీ ఎంటర్టైన్మెంట్ కావాలనుకున్న వాళ్ళు చూడండి, హిందీ మూవీ ఛానల్స్ అండి. అందులో కూడా కొన్ని హిందీ మూవీ ఛానల్స్ ఉన్నాయి చూసుకోవచ్చు. మీకు ఏ ఛానల్ కావాలో చూసుకొని ఉంటే మీరు రీఛార్జ్ చేయించుకోండి. ఎవరికైనా ఈ ఛానల్ లిస్ట్ కావాలనుకుంటే నా నెంబర్ని అయితే సంప్రదించండి, మీకు ఛానల్ లిస్ట్ పంపిస్తాను. ఈ ప్యాక్ ఎవరైనా కావాలనుకుంటే మంత్లీ 435 రూపాయలు అండి. 6 మంత్స్కి ఒకసారి చేసుకుంటే 2075 రూపాయలు. ఇంతకుముందు ఈ ప్యాకు 2000 ఉంటుంది, ఇప్పుడు 75 రూపాయలు పెరిగిందండి. ఇలా మీరు 6 మంత్స్కి ఒకసారి చేసుకోవడం వల్ల మంత్లీ 346 రూపాయలు పడుతుందండి. ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పిన 4 కూడా ఆఫర్ బ్యాలెన్స్లు అండి. ఈ ఆఫర్ బ్యాలెన్స్లు 5 మంత్స్ మీరు అమౌంట్ కడితే సరిపోతుంది, 1 మంత్ అయితే ఫ్రీగా ఇస్తారు. ఈ రీఛార్జెస్ మీరు 1 మంత్ చేసుకుంటే బెస్టా 6 మంత్స్ చేసుకుంటే బెస్టా అనే విషయానికి వస్తే మీరు 1 మంత్ చేసుకునే దానికంటే 6 మంత్స్ చేసుకుంటే బెస్ట్ అండి. ఎందుకు బెస్ట్ అని అంటే చెప్తాను వినండి. ఫస్ట్ది, మీరు 6 మంత్స్ చేసుకోవడం వల్ల రీఛార్జ్ అమౌంట్ అయితే తగ్గుతుందండి. అదేవిధంగా 180 రోజులు ఫిక్స్డ్ వ్యాలిడిటీ వస్తుంది 6 మంత్స్ చేసుకోవడం వల్ల. అదే మీరు
మంత్లీ చేసుకుంటే మీ బాక్స్ ఎంత తీసుకుంటుందో అమౌంట్ అయితే మీకు తెలియదు, ఎన్ని రోజులు వస్తుందో మీకు తెలియదండి. చాలా ఎక్కువ మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే, ఎక్కువ మంది చెప్తున్న ప్రాబ్లం ఏంటంటే, అన్న మీ వీడియోస్లో చూసిన విధంగా మేము మంత్లీ 255 రూపాయలే వేస్తున్నాము, కానీ 1 మంత్ రావట్లేదు, 10-15 రోజులు వచ్చి ఆగిపోతుందన్న అని చెప్తున్నారండి. వాళ్ళందరికీ సొల్యూషన్ ఏంటంటే, మంత్లీ ఎవరు రీఛార్జ్ చేయదు, 6 మంత్స్కి ఒకసారి చేసుకోండి. మీకు 100% 180 రోజులైతే వస్తుందండి. క్యాష్ బ్యాక్ కూడా మీకు తక్కువలోనే అమౌంట్ పడుతుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా రీఛార్జ్ అనేది మీరెవరు ఫోన్పే గూగుల్ పే ద్వారా చేసుకోకూడదండి, సర్వీస్ ప్రొవైడర్ ద్వారా చేసుకోవాలి. ఎందుకనంటే ఈ రీఛార్జ్ ఆఫర్స్ అనేవి మీకు ఫోన్పే గూగుల్ పేలో మాత్రం ఉండవండి, ఓన్లీ సర్వీస్ ప్రొవైడర్ల దగ్గర మాత్రమే ఉంటాయి. మీరు సర్వీస్ ప్రొవైడర్ దగ్గర రీఛార్జ్ చేసుకోవడం వల్ల మీకు బెనిఫిట్స్ ఏంటనేది ముందు తెలుసుకోండి. ఎందుకంటే మీకు రీఛార్జ్ తక్కువలో ఏమున్నాయన్నది వాళ్ళు చెప్తారండి. మీకు ఏ ఛానల్స్ కావాలో మీరు చెప్తే ఆ ఛానల్స్ ఉన్న ప్యాక్స్, దగ్గరలో ఉన్న ప్యాక్స్ అయితే మీకు చెప్తారు. అదే మీరు ఫోన్పే గూగుల్ ద్వారా చేస్తే ఎంత అమౌంట్ చేయాలో మీకు తెలియదు, ఆ చేసిన అమౌంట్కి ఏ ఛానల్స్ వస్తాయో మీకు తెలియదండి. అదే మీరు సర్వీస్ ప్రొవైడర్ ద్వారా చేసుకుంటే మీకు ఏ ఛానల్స్ వస్తాయో ఆ ఛానల్ లిస్టు ముందే మీకు పంపిస్తారండి. చూడండి, ఈ ఛానల్ లిస్టులన్నీ మీకు పంపిస్తామండి ముందు మేము, మా నెంబర్ కాంటాక్ట్ అయితే. ఆ ఛానల్ లిస్టు మీకు ఓకే అనుకుంటే, మీకు ఏ ప్యాక్ అయితే మీకు ఒక కంఫర్టబుల్ అనుకుంటే ఆ ప్యాకు మీకు మేమే చేస్తామండి. మేము చేసిన తర్వాత మీకు అమౌంట్ మీరు ఫోన్పే పే చేస్తే సరిపోతుందండి. ఇలా చేయడం వల్ల మీకు అమౌంట్ తగ్గుతుంది, ఏ ఛానల్స్ వస్తాయి అన్న విషయం మీకు తెలుస్తుంది. అదేవిధంగా ఫిక్స్డ్ రీఛార్జ్లు అండి, అంటే 100% మేము చెప్పిన డేట్లోనే మళ్ళీ ఆగుతుందండి. అదే మీరు ఫోన్పే గూగుల్ పే ద్వారా చేయడం వల్ల మీకు ఎంత అమౌంట్ చేయాలనేది మీకు తెలియదు, ఎంత వస్తే వాళ్ళు చేసేస్తున్నారు, ఏ ఛానల్స్ వస్తాయనేది మీకు తెలియదు, ఎన్ని రోజులు వస్తుందని మీకు తెలియదండి. అదే సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా చేస్తే మీకు అమౌంట్ తక్కువ పడుతుంది, మీరు చేసిన అమౌంట్కి ఏ ఛానల్స్ వస్తాయో ముందే మీకు చెప్తారు, వ్యాలిడిటీ ఎప్పటి వరకు వస్తుంది అనేది కూడా ముందే మీకు చెప్తారండి. మీరు సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా ఈ రీఛార్జ్లు అయితే చేయించుకోండి, మీకు పోయేదైతే ఏమీ లేదండి. ఫోన్పే గూగుల్ పే ద్వారా చేసుకుంటే ఒక ₹2 ₹3 ఎక్స్ట్రా తీసుకుంటారు, కానీ సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా చేసుకుంటే ₹1 కూడా ఎక్స్ట్రా తీసుకోరండి. ఓన్లీ 1 మంత్ చేసుకున్నప్పుడు మాత్రమే ₹10 ఎక్స్ట్రా తీసుకుంటారు, కానీ 6 మంత్స్ రీఛార్జ్ చేసుకునేటప్పుడు మాత్రం ₹1 కూడా ఎక్స్ట్రా తీసుకోరండి. మీకు ఎవరికైనా రీఛార్జ్లు కావాలనుకుంటే నా నెంబర్ని సంప్రదించండి. నా పేరు కృష్ణ అండి, నేను కృష్ణ డిటిహెచ్ అని ఛానల్ నడుపుతున్నాను. పూర్తిగా నా ఎక్స్పీరియన్స్ ప్రకారం మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. ఎవరికైనా రీఛార్జ్ కావాలనుకుంటే నా నెంబర్ని అయితే సంప్రదించండి. ఎవరికైనా ఈ రీఛార్జెస్ గురించి, డిటిహెచ్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా మా నెంబర్ని అయితే సంప్రదించండి. ప్రజెంట్ టాటా ప్లే డిటిహెచ్ అనేది ₹3000 అయితే లభిస్తుందండి. ఈ ₹3000 గాను డిష్ సెటప్ అంతా ఫ్రీగా ఇస్తున్నారండి. మళ్ళీ మీ ₹3000 మళ్ళీ మీ క్యాష్ బ్యాక్ రూపంలో వేసేస్తున్నారు. ఆ ₹3000 ఎలా యూజ్ చేసుకోవాలంటే, ఇప్పుడు నేను చెప్పిన 4 ప్యాకుల్లో ఏ ప్యాక్ మీరు పెట్టుకున్నా 3000 ఆ ప్యాక్ అండి. ఇప్పుడు మంత్లీ ₹265 ఉంది కదండి, ఈ ప్యాక్ పెట్టుకుంటే ₹3000 అండి. ₹3000 అంటే దగ్గర 11 నెలల వరకు మీకు ఫ్రీగా వస్తుందండి. మీరు కట్టిన ₹3000 వరకు మళ్ళీ డబ్బులు కట్టవసరం లేదు. మీకు డిష్ సెటప్, బాక్సు, రిమోట్ ఇవన్నీ ఫ్రీగా ఇస్తారు కంపెనీ వాళ్ళు, 100% మళ్ళీ మీరు కట్టిన డబ్బులు మీకు ఒక 10 నెలలు, 12 నెలలు, ఒక 9 నెలలని ఫ్రీగా వస్తుందండి మీరు పెట్టుకునే ప్యాక్ బట్టి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రజెంట్ టాటా స్కై డిటిహెచ్లో మాత్రమే ఆఫర్స్ అయితే బాగున్నాయండి, మరి ఏ డిటిహెచ్లో కూడా బాగలేవు. మీరు గుర్తుపెట్టుకోవాలి తీసుకునే ముందు. మీకు ఎవరికైనా డిటిహెచ్ కానీ రీఛార్జ్ కానీ కావాలనుకుంటే నా నెంబర్ని అయితే సంప్రదించండి. మీకు 100% జెన్యూన్గా మేము ఇస్తామండి. మొత్తం క్యాష్ ఆన్ డెలివరీ రూపంలో లభిస్తుంది. ముందు మేము రీఛార్జ్ చేసిన తర్వాతే మీరు అమౌంట్ వేస్తే సరిపోతుందండి. కొత్త డిష్లు బుక్ చేసుకున్న వాళ్ళు కూడా 100% క్యాష్ ఆన్ డెలివరీ అండి. మీ ఇంటికి వచ్చి డిటిహెచ్ బిగించిన తర్వాతే మీరు అమౌంట్ కడితే సరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.